హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్ 24 అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా ఫ్రై అండి. కాకరకాయ చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసిద్దామండి. ముందుగా 2 పెద్ద సైజు కాకరకాయలు చిన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న వాటిలోకి 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల కాకరకాయ అనేది చేదుగా ఉండదు, 100% చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ వేసాక ఒకసారి మూత పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, బౌల్ని ఇలా ట్యాప్ చేయాలి. హ్యాండ్తో అస్సలు స్మాష్ చేయొద్దండి. ఇలా ఉప్పు కారం అన్నీ వేసాక ఇలా ఒక 2 మినిట్స్ స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, అన్నీ మిక్స్ అయిపోయాయి. హ్యాండ్తో స్మాష్ చేస్తే ఏంటంటే వాటర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు అస్సలు స్మాష్ చేయొద్దు. పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అనేవి యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం చిటపట్లాడగానే ఒక 2 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు అనేవి యాడ్ చేస్తున్నానండి. ఫ్రైస్ చేసేటప్పుడు కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. పిల్లలు తినని వాళ్ళకు కూడా ఇలా యాడ్ చేస్తూ ఉండండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేసేయండి. 1 మినిట్ తర్వాత మూత తీస్తే మనకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు స్మాష్ చేయండి. ఒక 1 మినిట్ మంచిగా మీ బలంతో స్మాష్ చేశారనుకోండి, ఆ సాల్ట్, షుగర్ అనేవి దానికి మంచిగా పట్టేస్తాయి కదా. వాటర్ అనేది వచ్చిందనుకోండి, వేస్ట్ చేయకండి, ఇందులోనే యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేసుకోండి. ఇలా షుగర్ వేయడం వల్ల కాకరకాయలోని చేదు అనేది పోతుంది అండ్ తొందరగా కూడా ఉడికిపోతాయి కాకరకాయలు అనేవి. తినని పిల్లలకి లంచ్ బాక్స్లోకి చిన్న టిప్ అండి, ఏ కర్రీస్ తినవో అవి లంచ్ బాక్స్లోకి పెట్టండి, వదిలేయకండి. పిల్లలు అన్ని రకాల కూరగాయలు తినాలండి, తింటేనే వాళ్ళకి బలం ఉంటుంది. ఇలా మంచిగా 2 మినిట్స్ మూత పెట్టేసుకుని తీసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక 2-3 టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. వెంటనే సాల్ట్ వేసానని అనుకోకండి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా టమాటా ముక్కలు, కాకరకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసుకోండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూడండి, ఖచ్చితంగా మగ్గిపోతాయండి. మనం ఆల్రెడీ ముందుగా సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, సో మంచిగా మగ్గిపోయాయండి. ఇలా గరిటెని బ్యాక్ సైడ్ తిప్పుతూ ఇలా స్మాష్ చేయండి. టమాటా అనేది మంచిగా మిక్స్ అవుతుంది. కొంచెం కాకరకాయలు కూడా స్మాష్ చేస్తే ఏంటంటే, ఇలా స్మాష్ చేసి బాక్స్లో పెట్టామనుకోండి, వాళ్ళకి కాకరకాయ కూర అని కూడా తెలియదండి. నేను 100% చెప్తున్నాను, నా పిల్లలకి ఇలానే చేసి పెట్టాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మంచిగా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేసుకోండి. కారం అవనేవి మంచిగా కూరకు పట్టేసుకుంటాయండి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీయండి. చూసారు కదా, మన కాకరకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్అప్గా కొత్తిమీర తరుగు వేసేసి దింపేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.